హాయ్ అండి, అందరు బాగున్నారా? సగ్గుబియ్యంతో ఇలా రసగుల్లలాగా ఉంటాయండి. రెసిపీ బాగుంటుంది, భలే ఉంటుంది. పరవాణం అంటారు, సగ్గుబియ్యం పాయసం అంటారు, అన్నీ అంటారు కదా. ఇది చేసుకుందాం ఇప్పుడు ఈ పూట. చాలా చాలా బాగుంటుంది. ఈ విధంగా చేసుకుంటే మీరు కూడా చక్కగా సలవ టేస్టీగా ఉంటుంది, వెరైటీగా ఉంటుంది, చాలా బాగుంటుంది. ఇప్పుడు ఈ విధంగా సగ్గుబియ్యం పరవాణం ఎలా చేసుకోవాలో చూపిద్దాం. ఇంకా చూద్దరు కానీ పదండి. ఓకే, హాయ్, హలో, వెల్కమ్ టు కృష్ణమ్మ లాక్స్ యూట్యూబ్ ఛానల్ వారి. ఇప్పుడు మనం సగ్గుబియ్యంతో నేను పాయసం చేయబోతున్నానండి. ఇది ఎలా చేసుకుందాం అనేది మీకు చూపిస్తాను. కొన్ని వాటర్ పోసి మనం నానబెట్టేసుకుందాము. సుమారు ఒక గంట సేపు నానాలండి. ఇవి గంట 2 గంటలు మంచిగా నానబెట్టుకుంటే చక్కగా ఆ పొలకంతా లేకుండా నానిపోతాయి. ఇప్పుడు ఆ వాటర్ వంచేసుకుని మళ్ళీ వాటర్ పోసుకుందాం మనం. ఇప్పుడు ఆ వాటర్ వంచేసానండి, మళ్ళీ కొన్ని వాటర్ పోసుకుందాము. అలా పోసి పెట్టుకుందాం. ఇక నానతాయండి ఇవి. ఒక 2 గంటల సేపు వీటిని మూత పెట్టేసుకుని అట్టు పెట్టుకుందాం. ఓకేనండి, ఇప్పుడు మూత పెట్టేసుకుందాం మనం. కాసేపు పెట్టి ఒక 2 గంటల సేపు అలా అట్టు పెట్టేసుకుందాం. ఇక అవి నానతాయి. ఇక ఇప్పుడు ఈ సగ్గుబియ్యం నాని కదండి, మూత తీసి చూసుకుందాం మనం. చూసారా చక్కగా ఎలా మంచిగా నానియో. ఇప్పుడు ఇవి వీటిని ఇలా పిసికేసి మనం పిండిలాగా చేసుకోవాలి. ఇక దీన్ని ఇట్లా మెత్తగా కలిపేసుకుని చక్కగా ఇది అట్లా చేసుకోవాలండి. ఓకేనండి, ఇది ఇట్లా పిసికేసాను నేను. సగ్గుబియ్యం అన్ని ఇట్లా ఒక గంట 3 గంటలు. ఇది కొంచెం పంచదార, ఒక చిటికెడు పంచదార వేసాను దీంట్లో. ఇట్లా మెత్తగా ఇట్లా చేసేసుకోవాలండి. కలిపేసుకుంటే చాలు, కలిసిపోతుంది ఇలాగా. ఇప్పుడు దీంట్లో మనం చేతికి కొంచెం ఇదిగో నెయ్యి తీసుకున్నానండి నేను, ఎందుకంటే అతుక్కోకుండా వస్తుంది చక్కగా. ఇలా నెయ్యి తీసుకుని ఇట్లా బాల్స్ చేసుకోవాలండి. ఈ విధంగా చక్క చిన్న చిన్న బాల్స్ చేసి అలా పెట్టుకోవాలి. వీటిని మన ఇవి ఉంటాయి కదా, గులాబ్ జామున్ మోడల్లో ఉంటాయండి. చాలా బాగుంటుంది, తింటుంటే చాలా టేస్టీగా ఉంటుంది ఇది. అదిగోండి, అట్లా బాల్స్ చేసి చక్కగా రౌండ్గా బాల్స్ చేసి మనం అన్నీ ఇట్లా పెట్టుకోవాలి. ఇట్లా పెట్టుకున్న వాటిని ఇప్పుడు స్టవ్ వెలిగించుకుని మనం పాలు అవి కాగబెట్టుకుందాం. ఇంకా కొంచెం పాలు పోసుకుని కొంచెం వాటర్ పోసుకుని దానిలో ఇప్పుడు పొయ్యి వెలిగించుకుందాం. స్టవ్ బాల్స్ మాత్రం అలా చేసి పెట్టుకుంది. కొంచెం చక్కెర వేసాను నేను కలిపేటప్పుడు, ఎందుకంటే లోపల కూడా కొంచెం స్వీట్ రావాలని, మంచిగా తినేటప్పుడు టేస్టీగా ఉండాలి కదా, అందుకని కొంచెం వేసాను. చెయ్యికి అంటుకోకుండా ఆయిల్ బదులు నెయ్యి తీసుకుని నేను వండలుగా చేశాను అనమాట. ఇప్పుడు స్టవ్ వెలిగించుకుందామండి. స్టవ్ వెలిగించేసి దీని మీద చక్కగా శుభ్రం చేసుకున్న కళాయి పెట్టుకున్నాను నేను, క్లీన్ చేసుకున్నాను సమరాయి లేకుండా చక్కగా. ఇప్పుడు ఈ కళాయి వేడెక్కనిద్దాం కొంచెం. ఇప్పుడు వేడెక్కిందండి. నేను ఒక 1/2 లీటర్ పాలు తీసుకున్నాను. ఇప్పుడు ఆ పాలు దీనిలో పోసేసుకుందాం మనం. పాలు బాగా మరగబెట్టుకున్నాము. కొంచెం నీళ్ళు కూడా పోసుకోవాలండి దానిలో, అచ్చంగా పాలు కాకుండా. 1/2 లీటర్ పాలు కదా, ఒక 1/4 లీటర్కి వాటర్ పోసాను నేను. ఇప్పుడు అయ్యి మరగనిద్దామండి. ఓకే అండి, పాలు పొంగి వచ్చేసినాయి. ఇప్పుడు అలా చక్కగా పొంగుతూ ఉన్నప్పుడు మనం ఏం చేయాలంటే ఇక ఈ తయారు చేసి పెట్టుకున్న వండలని మనం ఒక్కొక్కటిగా దానిలో వేసేసుకుందాం. ఇక ఆ పొంగే పాలల్లో వేసేసేద్దాం. అట్లా వేసేస్తే అంటే ఎలాడుపుగా ఉండాలన్నమాట, వీటికి కుప్పలాగా ఉండకూడదండి. అందుకే నేను ఇది పెట్టుకున్నాను. ఇట్లా ఎలాడుపుగా ఉండాలి, అప్పుడే బాగుంటుంది ఉడకటానికి. ఓకే, ఇప్పుడు ఉడకనిద్దాం. ఇంకా దీని మీద మూత పెట్టామనుకోండి పొంగు వస్తుంది, అందుకని మామూలుగానే ఉడకనిచ్చేసేద్దాం. ఇక వాటర్ అవన్నీ పాలన్నీ పొంగుతున్నాయి కదా, వేసేతలకి కొంచెం పొంగు ఆగిపోద్ది, మళ్ళీ వేడెక్కాలి. ఇప్పుడు వేడెక్కిన తర్వాత అవి ఉడుకుతాయి. ఇక మనం అలా వేసి వదిలేయాలండి, దాన్ని కదపకూడదు. ఇక అప్పుడే ఈ మంచిగా ఉడుకుతాయి అనమాట. ఉడుకుతున్నాయి చూసారా, ఎక్కడే పొంగు వచ్చేస్తుంది. ఇక అలాగా ఉడకాలి. ఇప్పుడు చూద్దాం. అదిగండి వండలు చూసారు అలాగే ఉన్నాయి, చక్కది కల ఉడుకుతూ ఉంటాయి. ఇక
మంచిగా ఉడికిందాక మనం పట్టి పెట్టుకోవాలి. అలాగే ఉడికింది తెలిసిపోద్ది, మనకి తెల్లగా వచ్చేస్తుంది. సగ్గుబియ్యం కనుక ఉడికిన తర్వాత ఎలా వస్తాయి అలాగే వచ్చేసింది వండ కూడా. ఇప్పుడు మంచిగా ఉడకాలండి అదంతా. దీనిలో కిస్మిస్, జీడిపప్పు అవి కూడా నెయ్యిలో ఫ్రై చేసి వేసుకోవాలండి. ఓకేనండి, చూసారు ఇప్పుడు ఇదిగో ఉడికిపోయినాయండి చక్కగా. బాల్స్లన్నీ మంచిగా ఉడికిపోయినాయి, చాలా బాగా కనబడుతున్నాయి కదా ఉడికిపోయి. ఇప్పుడు దీనిలో చక్కెర వేసుకుందామండి. మేము సరిపడినంత వేసుకుంటున్నాను. చక్కెర వేసుకోవచ్చు, కావాలి మీరు బెల్లం వేసుకోవచ్చు, అది మీ ఇష్టం. నేనైతే చక్కెర ఎక్కువగా వాడను, అందుకని నేను తక్కువే వేసుకుంటున్నాను. ఒక చిన్న గ్లాస్తో 2 గ్లాసులున్నర వేసేసాను నేను చక్కెర. ఒకసారి ఇట్లా కలపెట్టుకున్నా, మనం కలపెట్టినా కూడా ఈ వండలు అలాగే ఉండిపోతాయండి, చక్కగా ఉడికినాయి బాల్స్ అంతా. ఇప్పుడు దీనికి కొంచెం జీడిపప్పు. ఇప్పుడు స్టవ్ వెలిగించుకుందాం. మళ్ళీ స్టవ్ వెలిగించుకుని దీనిపై గిన్నె పెట్టి ఇప్పుడు దీనిలో కొంత నెయ్యి వేసుకుందాం మనం, సరిపడినంత. కొంచెం ఎక్కువ వేసుకుంటేనే భలే టేస్ట్గా ఉంటుందండి. నేను సాయి పెసరపప్పు కొన్ని ఇట్లా ఉడకబెట్టుకున్నానండి చెక్క బద్దలుగా, కొంచెం మెత్తగానే ఉండాలి, మరీ చెక్క బద్దలు కూడా కాదు. ఇప్పుడు దీన్ని కూడా దీనిలో పోసేస్తున్నాను. అసలు టేస్ట్ ఉంటుందండి, తింటుంటే సూపర్ అంటే సూపర్గా ఉంటుంది. నేను ఆల్రెడీ ఇట్లా పెసరపప్పుతో పాయసం చేసి నేను పెట్టా, మన ఛానల్లో ఉంది. ఫస్ట్లో ఓంప్రదంలో చేశాను నేను. ఇప్పుడు దీనిలో కొంచెం కలుపుతున్నాను టేస్ట్ కోసం. ఒకటి వేయకుండా చాలా మంచిగా తింటామండి. అది వేస్తే తినని వాళ్ళు కూడా తింటారనమాట, అంత మంచిగా ఉంటుంది. పెసరపప్పు ఉడకబెట్టి పెట్టుకుంటే మీకు కావాలంటే ఎక్కువ కూడా వేసుకోవచ్చు, నేను కొంచెమే వేసాను. ఇప్పుడు నెయ్యి వేడెక్కిందండి, కొన్ని జీడిపప్పులు, కిస్మిస్ వేసుకున్నాం. ఇప్పుడు దానిలో వేసేసాను, అవి ఫ్రై చేసుకున్నాం అండి. జీడిపప్పు అన్నీ ఫ్రై అయిపోయినాయండి. ఇక ఇప్పుడు మనం ఇవి కూడా పొయ్యి ఆఫ్ చేసుకున్నాము. ఒకసారి ఇది కూడా కలపెడదామండి. పంచదార వేసాం కదా, పప్పు అంతా వేసాం కదా, దీనిలో ఒకసారి కలపెట్టుకుందాం అలాగా. ఇప్పుడు చూశారు కదండి. ఇప్పుడు ఫ్రై చేసుకున్న కిస్మిస్లు అన్నీ దీనిలో పోసేసుకుందాం మనం. ఆహా, ఏమి వాసన వస్తుందండి ఆ తీపి మీద ఈ పడే తలికి. సూపర్గా ఉంది అసలు వాసన అయితే. ఇలాచీ పౌడర్ వేసుకుందాం కొంచెం. ఇక పొయ్యి కట్ చేసేసేసాను. చూసారా ఎంత బాగా వచ్చిందో. ఆహాహా, చూస్తుంటేనే బాల్స్ తినేయాలనిపిస్తుంది కదా, ఆహ్లాదంగా ఉంది. నెయ్యి చక్కగా పైన, జీడిపప్పులు, కిస్మిస్లు తగులుతూ ఉంటే, ఆ పెసరపప్పు ఫ్లవర్ తగులుతుంటే అసలు చాలా బాగుంటుందండి. మీరు మాత్రం ఖచ్చితంగా చేసుకోండి ఇలాగా, చాలా మంచిగా ఉంటుందండి. ఇలా కనుక మీరు పరవాణం చేసుకుంటే, ఇది పరవాణం అంటారు, సగ్గుబియ్యం పాయసం అంటారు, బాల్స్ పాయసం అంటారు, మీ ఇష్టం. ఇక అది ఎలా అయినా మనం అనుకోవచ్చు, కానీ తినేటప్పుడు మాత్రం అసలు వెళ్ళిపోతూ ఉంటుందండి. ఎంతైనా తింటారు, చాలా టేస్ట్గా ఉంటుంది, పిల్లలు ఇష్టంగా తింటారు. ఈ విధంగా చేసుకోండి మీరు. హాయ్ అండి, ఇదిగో ఇలా చేశాను సగ్గుబియ్యం రసం పాయసం. ఇప్పుడు ఇది తినేసేద్దాము. బాల్స్ చూడండి ఎంత బాగున్నాయి, అసలుకి చూస్తుంటే చాలా చాలా బాగున్నాయండి. తినేసేద్దాం ఇప్పుడు. నేనైతే పెట్టేసుకున్నాను ఒకసారిగానే. ఇదిగోండి, మీరు కూడా తినేసేయండి, చల్లగా ఉంటుంది, కూల్గా ఇప్పుడు ఇది తాగుతుంటే. పప్పులు అసలు చాలా బాగుందండి, చాలా రుచిగా కూడా ఉంది. నెయ్యి, ఒక జీడిపప్పు, కిస్మిస్, పెసరపప్పు కొంచెం వేసారు కదా, అవి తగ్గుతుంటే తింటుంటే ఉందండి, ఇంకా తినాలనిపించినట్టుంది. ఈ విధంగా చేసుకోండి, చాలా టేస్ట్గా ఉంటుంది. ఎంతైనా తినేసేయచ్చు.
బాగుంది. చేసుకుని తిని చూసి కామెంట్ రూపంలో తెలియచేయండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అందరికీ బాయ్ అండి. చాలా రుచిగా చేసుకుని ఒకసారి ట్రై చేయండి అందరూ.